శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలంలోని గొల్లాపురం గ్రామంలో ఆగస్టు 2న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించనున్నట్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గంగాధరప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మనవడు భీమ్రామ్ యశ్వంత్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రెవెన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం, సామాజిక సంఘాల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధరప్ప పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు జి గంగాధర్, రాజేష్, గంగరాజు, నరసింహులు, గోపి, బాలప్ప, అశ్వత్థ పాల్గొన్నారు. అలాగే ఆల్ ఇండియా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ సేవా సమితి అధ్యక్షుడు కోటపి వెంకటేష్ కూడా పాల్గొన్నారు. జై అంబేద్కర్ గోలాం గ్రామంలో 2/8/26 అంబేద్కర్ విగ్రహము అంబేద్కర్ విగ్రహము ఆవిష్కరణ చేస్తున్నాము. ముఖ్యంగా అంబేద్కర్ ఆవిష్కరణకు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ రెండో మనుమరు గోలాం గ్రామంకు వస్తున్నారు. కాబట్టి ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు అందరూ వచ్చి విజయం చేయాలని కోరుతున్నాము. మరియు రెవెన్యూ అధికారులు అందరూ, జిల్లా యంత్రం అందరూ వచ్చి మాకు ఈ కార్యక్రమం పాల్గొనాలని కోరుచున్నాము. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోలాపురం గ్రామంలో ఆగస్టు 2వ తారీఖున మరి మన ఎంఆర్పీఎస్ అధికార నాయకుడైనటువంటి గంగాధరప్ప గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ అనేది కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమానికి అంబేద్కర్ గారి రెండవ మనుమడైనటువంటి యశ్వంత్ గారు కూడా వాళ్ళ చేతుల మీద విగ్రహావిష్కరణ చేస్తున్నారు. కాబట్టి జిల్లా పరిధిలో ఉన్నటువంటి యావత్ కుల సంఘాలు కూడా, రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ పేరు పేరున ఈ కార్యక్రమాల్లో ఇచ్చేసి వారి యొక్క మరి ఈ భారత రాజ్యాంగ నిర్మాతమైనటువంటి అంబేద్కర్ గారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా, మరియు అదేవిధంగానే హిందూపుర పరిధిలో కూడా ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.